హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఉదయం 5 గంటల సమయంలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు ప్రారంభించింది. దాదాపు 6 గంటల పాటు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో, అలాగే రవిశర్మ అనే వ్యక్తి ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్లోని వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు ఆయన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు పుస్తకాలను కూడా సీజ్ చేశారు. తనకు సంజయ్ దీపక్ రావుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్. ఉదయం 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారని చెప్పారు. ఈ కేసు విషయంలో న్యాయపరంగా పోరాడతామంటున్న వేణుగోపాల్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో మరొకసారి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతము సీనియర్ జర్నలిస్టు అదే విరసం మాజీ సభ్యుడుగా ఉన్నటువంటి వేణు నివాసంలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేశారు. సోదాలు మాత్రం కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఎందుకు సోదాలు చేశారు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వేణు గారు ఉన్నారు. మనం అడిగి మన విషయాలు తెలుస్తుంది. సార్, ఈరోజు ప్రధానంగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్పారు సార్? ఎన్ఐఏ నా మీద ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం కేపీహెచ్బి పోలీస్ స్టేషన్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సెప్టెంబర్ 2023లో పెట్టిన ఒక కేసు. ఆ కేసును ఇప్పుడు ఎన్ఐఏ తీసుకుంది. ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసిన తర్వాత మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, దానికోసం వెతకడానికి వచ్చాము అని అన్నారు. వెతికే క్రమంలో నా సెల్ ఫోన్ మాత్రమే తీసుకున్నారు. సెల్ ఫోన్ కూడా నేను ఇవ్వడానికి మొదలు నిరాకరించాను. సెల్ ఫోన్ ఇవ్వడానికి వీల్లేదు. జర్నలిస్టులకి సెల్ ఫోన్ అనేది పూర్తిగా లైఫ్ లైన్, దానిలోనే కాంటాక్ట్ అడ్రస్లు ఉంటాయి, రాయవలసిన స్టోరీల గురించి ఉంటాయి, ఇవ్వను అన్నాను. కానీ వాళ్ళు చట్ట ప్రకారం ఇవ్వవలసిందే అంటే అదే రాసి ఇచ్చాను. కాబట్టి నిజానికి కేసులో ఏ ఆధారము లేదు. నేను ఇంతవరకు కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. ఆ ఎఫ్ఐఆర్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా పేరు అటాటలుగా ఉన్నది తప్ప ఎక్కడైనా ఎవరితోనైనా నేను కలిశానని కానీ, ఎవరికైనా ఉత్తరం రాశానని కానీ, ఎవరితోనైనా మాట్లాడానని కానీ, ఫోన్లోనైనా మాట్లాడానని కానీ, ఏదైనా పని చేశానని కానీ ఏ ఆధారం లేదు. భారత చట్టాల ప్రకారం ఏదైనా ఒక చర్య చేస్తే నేరం అవుతుంది. సంజయ్ దీపక్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ప్రధానంగా మీ పేరు ఎలా ప్రస్తావించారు, ఏ అంశాలను ప్రస్తావించారు? వాళ్ళు కేరళలో ఒక సభ పెట్టుకున్నామని, ఆ సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో ఈ కింది వాళ్లతో మాట్లాడాలి అని అనుకున్నాము అని ఆయన రాశాడు. మీతో పాటు చాలా మందిపై కూడా ఈ రోజు రైజ్ జరిగాయి. వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయా? దీంట్లో తెలంగాణకు సంబంధించి 6-7 పేర్లున్నాయి. ఒకటి ఆ తెలంగాణ పౌర హక్కుల సంఘం కార్యదర్శి నక్కా నారాయణరావు, 2 ఫోరం అగెనిస్ట్ హిందుత్వ ఫాసిజం అని పెట్టిన ఒక సంస్థ పెట్టి ఆ తర్వాత అరెస్ట్ అయ్యారైన నార్ల రవిశర్మ, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు నుంచి పాణి విరసం నాయకులు, పొద్దుటూరు నుంచి విరసం నాయకులు వరలక్ష్మి, అమరుల బంధుమిత్రుల సంఘ నాయకులు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉంది ఆ సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు గాదె పద్మకుమారి, ఈ పేర్లన్నీ ఉన్నాయి. రావుని మీరు ఎప్పుడైనా కలిసారా, ఎప్పుడైనా మాట్లాడారా? అసలు మీకు సంజయ్ దీపక్ రావు ఉన్నటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయని వీళ్ళు అనేవాళ్ళు చెప్పారా? సంజయ్ వీళ్ళు ఏమి చెప్పలేదు. అసలు వీళ్ళ కేసు గురించి, కేసు నెంబర్ తప్ప ఏమీ చెప్పలేదు. నేను ఈ వివరాలన్నీ అంతకుముందు కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టిన కేసు నుంచి చెప్తున్నాను. సంజయ్ దీపక్ రావును నేను ఎప్పుడూ కలవను లేదు. భీమా కొరేగారు కేసులు ఇప్పటికే మీ మామగారు అయినటువంటి వరవరణ అరెస్ట్ చేశారు. ఇంకా జైల్లో ఉండి బయటకు అక్కడే ఉన్నారు. ఈ కేసుకు మళ్ళీ ఇప్పుడు మీపై సోదాలు చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్ ఎన్ఐఏ కానీ, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కానీ, అసలు ఈ దేశంలో పాలకులకు తమ విధానాలను, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విధానాలను విమర్శించే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అన్నాడు కాళోజీ. ఏకీభవించరా? నేను భిన్నాభిప్రాయం రాస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి భిన్నాభిప్రాయం రాశాను, కేంద్ర ప్రభుత్వానికి భిన్నాభిప్రాయం రాశాను, మాట్లాడాను. కనుక ఈ మాట్లాడేవాళ్లు, రాసేవాళ్లు ఉండకూడదు అనేదే వాళ్ళ అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా మళ్ళీ ఇప్పుడు జాతీయ సంస్థ, దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేయడం, మీరు ప్రభుత్వాన్ని మళ్ళీ కలిసి దీనిపై ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? తప్పకుండా. ఇది అసలు ఎన్ఐఏ వచ్చినప్పటి నుంచి 2008లో ఎన్ఐఏ చట్టం వచ్చినప్పటి నుంచి నేను దాని మీద రాస్తున్నాను. ఎన్ఐఏ చట్టమే ఈ దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం, రాష్ట్రాల అధికారాలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయం. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిని కొల్లగొట్టిన ఎన్ఐఏ గురించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందో చూడాలి. పైగా రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ప్రజాస్వామ్యం పోయింది, ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తాను అన్నారు కదా. ఇవాళ ఆయనకు ఒక
టెస్ట్ వచ్చింది, ఒక సవాల్ వచ్చింది, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాడా లేదా చూడాలి. లీగల్ గా ఫైట్ చేయబోతున్నారా ఎట్లా ఉండదు? తప్పకుండా నేను లీగల్ గానే ఫైట్ చేస్తాను. నేను లీగల్ గా కాకుండా వేరే రకంగా ఫైట్ చేసే అవకాశం లేదు. ఇది చూసిన మొత్తం మీద సెప్టెంబర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ సంజయ్ దీపక్ రావు అరెస్టు తర్వాత అతను ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్లో కొంతమంది నేతల్ని కలవాలని తన కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఇచ్చారు. కానీ కలవలేదు. కానీ ఆ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి పేర్ల ఆధారంగా ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్తో పాటు కడప కొన్ని ప్లేసెస్లో కూడా సోదాలు చేసినట్లు కూడా తెలిసింది. ఇందులో సోదాలు మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది. ప్రస్తుతం వీక్షణం సంబంధించిన పత్రికా ఎడిటరు వేణు నివాసంలో కూడా దాదాపు 5 గంటల పాటు సోదాలు చేస్తారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ చేసి న్యాయ పోరాటం చేస్తామని మాత్రం ఈ క్షణం పత్రికా ఎడిటర్ సీనియర్ జర్నలిస్టు వేణు చెప్తున్న పరిస్థితి. విడిజిన్స్ కనకరాజు, హైదరాబాద్.